హలో ఆస్పిరెంట్స్, ఈ ముఖ్యమైన ఎక్స్ప్లెయినర్ సెషన్కి మీకు స్వాగతం. క్లాస్ మొదలుపెట్టే ముందే మిమ్మల్ని ఒక ట్రిక్ క్వశ్చన్ అడుగుతాను. అసలు జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? అది జీడీపీనా, జీఎన్పీనా? ఎప్పుడూ న్యూస్లో వింటూనే ఉంటాం కదా, కానీ ఎగ్జామ్లో మాత్రం ఇక్కడే బుక్ అయిపోతాం. సో ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈ కాన్సెప్ట్స్ని మన బ్రెయిన్లో పర్మనెంట్గా ప్రింట్ చేసేసుకుందాం. రెడీనా? ఈరోజు మన స్టడీ ప్లాన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్, శర్మ ఫ్యామిలీ ఎకానమీ. సెకండ్, ద 3 ఎకనామిక్ బ్రిడ్జెస్. థర్డ్, రియల్ వర్సెస్ నామినల్ జీడీపీ. ఫోర్త్, హిస్టరీ అండ్ డొమెస్టిక్ టెరిటరీ. ఇక లాస్ట్గా పారాడాక్సెస్ అండ్ మాస్టర్ మ్యాట్రిక్స్. ఎగ్జామ్లో అత్యధిక వెయిటేజ్ ఉండే టాపిక్స్ ఇవే, సో చాలా ఫోకస్డ్గా వినండి. ఓకే, సెక్షన్ 1 చూద్దాం. ద శర్మ ఫ్యామిలీ ఎకానమీ. ఇక్కడ మనం జీడీపీకి, జీఎన్పీకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ఢిల్లీలో ఉండే శర్మగారి ఫ్యామిలీని తీసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే జీడీపీ అనేది లొకేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. అంటే ఆ ఇంట్లో ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది పాయింట్. శర్మగారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళింట్లో రెంట్కుండే అమెరికన్ జాన్, వీళ్ళందరి ఆదాయం జీడీపీలోకొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఇంట్లో అంటే ఆ సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టి. కాని జీఎన్పీ అలా కాదు. దానికి సిటిజన్షిప్ ముఖ్యం. అమెరికాలో పనిచేస్తున్న శర్మగారి అబ్బాయి ఆదాయం జీఎన్పీలో కలుస్తుంది, కానీ వాళ్ళింట్లోనే ఉంటున్న జాన్ ఆదాయం మాత్రం కలవదు. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు సెక్షన్ 2, ద 3 ఎకనామిక్ బ్రిడ్జెస్, అగ్రిగేట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్లో వాల్యూ యాడెడ్ మెథడ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒక బ్రెడ్ తయారీని ఊహించుకోండి. ఫస్ట్, రైతు 10 రూపాయల గోధుమలు పండిస్తాడు. మిల్లర్ దాన్ని పిండిగా మార్చి ఇంకో 10 రూపాయల వాల్యూ యాడ్ చేస్తాడు. బేకర్ బ్రెడ్ చేసి 15 రూపాయలు, షాప్కీపర్ దాన్ని అమ్మినందుకు ఇంకో 5 రూపాయలు వాల్యూ యాడ్ చేస్తారు. మనం లెక్క పెట్టాల్సింది ఆ కొత్తగా యాడ్ అయిన వాల్యూని మాత్రమే. అలా కాకుండా టోటల్ రేట్ను ప్రతి దశలను కలిపామనుకోండి, అది ఎగ్జామ్లో పడే అతిపెద్ద ట్రాప్, డబుల్ కౌంటింగ్ అవుతుంది. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్కి, మార్కెట్ ప్రైస్కి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. శర్మగారి ఆవిడ చేసే కొవ్వొత్తుల వ్యాపారాన్నే తీసుకుందాం. మైనం, లేబర్, ప్రాఫిట్ అంతా కలిపి తయారు చేయడానికి 60 రూపాయలు ఖర్చవుతుంది కదా, దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. దానికి ప్రభుత్వం వేసే 18 రూపాయల జీఎస్టీ కలిపి వాళ్ళిచ్చే 8 రూపాయల సబ్సిడీని మైనస్ చేస్తే వచ్చే 70 రూపాయలుంది చూసారా, అదే మార్కెట్ ప్రైస్. పరోక్ష పన్నులు ధరను పెంచుతాయి, సబ్సిడీలు తగ్గిస్తాయి. ఇంతే సింపుల్. ఇక ఎగ్జామ్ టైంలో క్విక్ రివిజన్ కోసం నేను మీకొక బ్రహ్మాస్త్రాన్నిస్తున్నాను. అదే డిఎన్ఎన్ నిమోనిక్. బాగా గుర్తుపెట్టుకోండి. డి అంటే డిప్రిసియేషన్. ఇది గ్రాస్ని నెట్గా మారుస్తుంది. మొదటి ఎన్ అంటే ఎన్ఎఫ్ఐఏ లేదా నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది డొమెస్టిక్ను నేషనల్గా మారుస్తుంది. ఇక రెండో ఎన్ అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది మార్కెట్ ప్రైస్ను ఫ్యాక్టర్ కాస్ట్కి కనెక్ట్ చేస్తుంది. ఈ మ్యాజిక్ వర్డ్ గుర్తుంటే చాలు, ఏ కన్వర్షన్ అయినా చిటికెలో చేసేయొచ్చు. సరే, ఇప్పుడు మీకోసం ఒక థింక్ ఫాస్ట్ ఛాలెంజ్. 60 సెకండ్లు టైం తీసుకోండి. మన ఇండియా కేస్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అదేనండి ఎన్ఎఫ్ఐఏ, నెగిటివ్గా ఉందనుకోండి. అప్పుడు మన జీఎన్పీ జీడీపీ కంటే ఎక్కువగా ఉంటుందా లేక తక్కువగా ఉంటుందా? ఆలోచించండి. మన దేశం నుండి బయటకు వెళ్లే మల్టీనేషనల్ కంపెనీల ప్రాఫిట్స్ చాలా ఎక్కువ కదా, అందుకే మన జీఎన్పీ ఎప్పుడూ మన జీడీపీ కంటే తక్కువే ఉంటుంది. దట్స్ ద క్యాచ్. సో క్లాస్ స్టార్టింగ్లో నేను అడిగిన ట్రిక్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే ఉంది. అసలు జాతీయ ఆదాయం అంటే జీడీపీ కానే కాదు, అది ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గరున్న ఎన్ఎన్పీ మాత్రమే. అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. మన దేశం యొక్క నిజమైన ప్రొడక్షన్ని కొలిచే అత్యంత ప్యూర్ మెజర్ ఇదే అన్నమాట. ఇది ఎగ్జామ్లో పక్కాగా గుర్తుండాలి. ఇప్పుడు సెక్షన్ 3కి వెళ్దాం. రియల్ వర్సెస్ నామినల్ జీడీపీ, ది ఇన్ఫ్లేషన్ ఇల్యూజన్, అంటే ద్రవ్యోల్బణ భ్రమ. దీన్ని అర్థం చేసుకోవటానికి రాజు అనే కుర్రాడి స్టోరీ చూద్దాం. రాజు జీతం ఒకేసారి 50% పెరిగిందనుకుందాం. అబ్బా, సూపర్ కదా అనిపిస్తుంది. కాని ప్రాబ్లం ఏంటంటే అదే టైంలో వాడు రోజూ తినే బిర్యానీ రేటు కూడా అంతే భారీగా పెరిగిపోతే ఏమవుతుంది? ఆ 50% పెంపుకు అసలు విలువే ఉండదు. అదంతా పెరిగిన ఖర్చులకే, అంటే ద్రవ్యోల్బణానికే సరిపోతుంది. మనకి నామినల్ అంకెలు ఎప్పుడూ ఇలాగే అబద్ధాలు చెప్తుంటాయి. ప్రస్తుత ధరల ప్రకారం లెక్కించే నామినల్ జీడీపీ రేట్లు పెరగడం వల్ల అదొక పెద్ద ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. కాని ఒక స్థిరమైన బేస్ ఇయర్ ధరల ప్రకారం లెక్కించే రియల్ జీడీపీ ఉంది కదా, అది మాత్రమే ఇన్ఫ్లేషన్ని పక్కన పెట్టి నిజమైన ఎకనామిక్ గ్రోత్ని మన కళ్లకు కడుతుంది. ఎగ్జామ్లో అడిగితే రియల్ నంబర్సే రియల్ గ్రోత్ అని రాయండి. నెక్స్ట్, సెక్షన్ 4, హిస్టరీ అండ్ డొమెస్టిక్ టెరిటరీ.
ఇక్కడ స్టూడెంట్స్ చాలా మార్కులు పోగొట్టుకుంటారు. కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఒకసారి టైమ్లైన్ చూద్దాం. 1868లో దాదాభాయి నౌరోజీ గారు మన జాతీయ ఆదాయంపై ఫస్ట్ ఎస్టిమేట్ వేశారు. కానీ అది సైంటిఫిక్ కాదు. ఆ తర్వాత 1931లో వికే.ఆర్వి రావు గారు మొట్టమొదటి సైంటిఫిక్ ఎస్టిమేట్ ఇచ్చారు. తర్వాత 1949లో నేషనల్ ఇన్కమ్ కమిటీ ఫామ్ అయింది. ఇక ఇప్పుడు ఇదంతా మన మోడర్న్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఎన్ఎస్ఓ చూసుకుంటోంది. ఈ ఆర్డర్ మర్చిపోకండి. ఇక ఇంకో కన్ఫ్యూజింగ్ పాయింట్, జాగ్రఫికల్గా ఉండే పొలిటికల్ బౌండరీస్కి మన ఎకనామిక్ డొమెస్టిక్ టెరిటరీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకు అమెరికాలో ఉండే మన ఇండియన్ ఎంబసీ లేదా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉండే మన షిప్స్ మన డొమెస్టిక్ టెరిటరీ కిందే వస్తాయి. కానీ మన ఇండియాలో ఉండే ఫారెన్ ఎంబసీలు మాత్రం మన టెరిటరీలోకి రావు. ఈ ట్రాప్లో పడకండి. ఫైనల్ స్ట్రెచ్కొచ్చేసాం. సెక్షన్ 5 పారాడాక్సెస్ అండ్ మాస్టర్ మ్యాట్రిక్స్. ఫైనల్ చీట్ షీట్స్ ఇవి. దేశం సంపాదించే నేషనల్ ఇన్కమ్ ఒక సామాన్యుడి జేబులోకి ఎలా వస్తుందో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ నుండి కార్పొరేట్ పన్నులు, వాళ్లు దాచుకునే ప్రాఫిట్స్ తీసేయాలి. దానికి ప్రభుత్వం ఇచ్చే ట్రాన్స్ఫర్స్ అంటే పెన్షన్స్ లాంటివి కలపాలి. అప్పుడు పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. అందులోంచి మళ్లీ మీరు కట్టే డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తే అప్పుడు చివరగా మీ చేతికి ఖర్చు పెట్టుకోవడానికి మిగిలేదే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. ఇక జీవీఏకి జీడీపీకి ఉన్న సైడ్ బై సైడ్ డిఫరెన్స్ చూడండి. జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి చూస్తుంది, ఏ సెక్టర్ ఎంత వాల్యూ యాడ్ చేసింది అని. కాని జీడీపీ ఎక్స్పెండిచర్ సైడ్ నుండి వస్తుంది, అంటే హెడ్లైన్ నంబర్ అన్నమాట. జీవీఏకి నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ కలిపితే జీడీపీ వస్తుంది. ఇండియా ఎకనామిక్ ఎనాలిసిస్ కోసం ఈ రెండింటినీ వాడటం మనం గమనించాలి. అండ్ హియర్ ఇట్ ఈస్, మన అల్టిమేట్ మాస్టర్ మ్యాట్రిక్స్. అన్ని అగ్రిగేట్స్ ఇక్కడే ఉన్నాయి. గ్రాస్కి, నెట్కి, డొమెస్టిక్కి, నేషనల్కి, మార్కెట్ ప్రైస్కి, ఫ్యాక్టర్ కాస్ట్కి. మనమిందాక మాట్లాడుకున్న ఆ డిఎన్ఎన్ బ్రిడ్జెస్ ఈ మ్యాట్రిక్స్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాయో మీ కళ్ల ముందే కనిపిస్తోంది కదా. ఈ ఒక్క టేబుల్ బ్రెయిన్లో ప్రింట్ చేసుకుంటే చాలు. సరే, స్టూడెంట్స్ ఎక్కువగా మార్కులు ఎక్కడ పోగొట్టుకుంటారో ఆ టాప్ 5 ఎగ్జామ్ ట్రాప్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1. జీడీపీని నేషనల్ ఇన్కమ్ అనుకోవడం. కాదు, అది ఎన్ఎన్పి ఎట్ ఎఫ్సి. 2. డిప్రెసియేషన్ని, ఇన్ఫ్లేషన్ని కన్ఫ్యూజ్ అవ్వడం. 3. సెకండ్ హ్యాండ్ గూడ్స్ని కూడా లెక్కల్లో కలపడం. 4. మార్కెట్ ప్రైస్ కన్వర్షన్ల కోసం డైరెక్ట్ ట్యాక్సెస్ వాడటం. మనం వాడాల్సిందే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. 5. నౌరోజీ, వికే.ఆర్వి రావు గార్ల కాంట్రిబ్యూషన్స్ని మిక్స్ చేయడం. ఈ ట్రాప్స్ నుండి తప్పించుకుంటే మీకు మంచి స్కోర్ గ్యారంటీ. అలాగే ఈ చీట్ షీట్ చూడండి. జీడీపీ లెక్కల్లో దేన్ని చేర్చకూడదు? డబుల్ కౌంటింగ్ అవాయిడ్ చేయడానికి సెకండ్ హ్యాండ్ గూడ్స్ని తీసుకోము. పెన్షన్స్ లాంటి ట్రాన్స్ఫర్ పేమెంట్స్, ఇంట్లో చేసే అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్, బ్లాక్ మార్కెట్ యాక్టివిటీస్, లాటరీలు అండ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ ఇవన్నీ ఖచ్చితంగా జీడీపీ లెక్కల నుండి బయటే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ గురించి మాట్లాడుకుందాం. అదే ది ఆయిల్ స్పిల్ పారాడాక్స్. సముద్రంలో ఆయిల్ లీక్ అవ్వడం అనేది నిజానికొక ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్. మన ప్రకృతి సంపద నాశనమవుతుంది. కాని ఐరనీ ఏంటంటే దాన్ని క్లీన్ చేయడానికి చేసే భారీ ఖర్చుల వల్ల ఆ దేశ జీడీపీ పెరిగినట్టు కనిపిస్తుంది. యాక్చువల్ వెల్త్ డిస్ట్రాయ్ అవుతున్నా సరే జీడీపీ మాత్రం పెరుగుతుంది. వండర్ కదా. అందుకే ఒకరు ఏమన్నారంటే, జీవితాన్ని విలువైనదిగా మార్చేవి తప్ప మిగిలిన వాటన్నింటినీ జీడీపీ కొలుస్తుంది అని. అవును, జీడీపీ అనేది కేవలం అవుట్పుట్ క్వాంటిటీని మాత్రమే చూపిస్తుంది. మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆర్థిక సమానత్వం, ఇంట్లో చేసే సేవలు, వేటిని ఈ నెంబర్స్ మనకు చెప్పలేవు. ఇక ఈ సెషన్ ఎండ్ చేసే ముందు ఒక చిన్న థాట్. ఫ్యూచర్ పాలసీ మేకర్స్ మీరే కదా. జీడీపీ మన నిజమైన శ్రేయస్సుని, సమానత్వాన్ని కొలవలేనప్పుడు మన దేశం సాధించే నిజమైన విజయాన్ని మీరెలా కొలవబోతున్నారు? ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఒకసారి బుర్రబెట్టి ఆలోచించండి. ఎగ్జామ్ మాత్రమే కాదు, ఈ కాన్సెప్ట్స్ వెనుకున్న రియాలిటీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బాగా ప్రిపేర్ అవ్వండి. కీప్ లెర్నింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.